అందరికీ నమస్కారం. సైనసైటిస్ సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సైనసైటిస్ ముక్కు భాగంలో, ముక్కు చుట్టుపక్కల సైనస్ అనేటువంటి గాలి రంధ్రాల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సైనసైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సర్వసాధారణంగా ఒక రకమైనటువంటి అలర్జీ ప్రభావం చేత ఈ యొక్క సైనసైటిస్ సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పిగా ఉంటుంది, తల భారంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట లేచినప్పుడు తల మరీ భారంగా ఉండి ఎండబడేదాకా కూడా ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా శ్వాస పీల్చుకోవడంలో కూడా కొంతమందికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముక్కు భాగంలో విపరీతమైన శ్లేషం ఉత్పత్తి చేసేసి గట్టిగా ప్రయత్నం చేసి చీల్తే కానీ మరి నోటి ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి, అంటే గాండ్రిస్తే కానీ రాదు, లేకపోతే ముక్కుతో చీదినప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ యొక్క చీము లేకపోతే ఈ యొక్క పదార్థం కూడా, దుష్ట పదార్థం కూడా తెలుపు రంగులు ఉండొచ్చు, లేకపోతే కొంచెం పసుపచ్చ రంగులు ఉండొచ్చు, వాసనతో కూడి ఉండొచ్చు, వాసన లేకుండా ఉండొచ్చు, కాస్త చిక్కగా ఉండొచ్చు, మరీ చిక్కగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలా వివిధ రకాలైన లక్షణాల వల్ల ఈ యొక్క సైనసైటిస్ మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి కోపము, చికాకు, అట్లే విధంగా ఈ తలనొప్పి, ఏదైనా ఒక వస్తువును చూడాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడము, జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి సమస్యలు కూడా కొంతమందిలో కలిగేదానికి అవకాశం ఉంటుంటుంది అనమాట. దీనికోసం అని చెప్పేసి మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు కొన్నాళ్ల పాటు తగ్గి మళ్ళా, ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్యలు కలుగుతుంటాయి కాబట్టి మళ్ళీ ఈ సమస్య ఎక్కువ శాతం మందిలో పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ సమస్యను భరించలేక కొంతమంది మరి ఆపరేషన్ కూడా చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ మరి చాలా మందిలో కూడా కొన్నాళ్ల పాటు మరలా ఈ యొక్క సమస్య మళ్ళీ పునరావృతమయ్యేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ యొక్క లక్షణాలు తగ్గిపోతాయి, సైనసైటిస్ సమస్య తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు, రసాయన గుణాలు సదా మన దేహంలో ఉంటూ కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సైనసైటిస్ అనేటువంటి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 250 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. 250 ml వాటర్ తీసుకొని ఆ 250 ml వాటర్ని ఒక పాత్రలో తీసుకొని అందులో 15 నుంచి 20 తులసి ఆకులు, తాజాగా తులసి ఆకులు బాగా కడిగేసేసి ఆ తులసి ఆకులని అందులో వేసేయాలన్నమాట. కడిగి తుడిచిన తర్వాత ఒక 15 నుంచి 20 తులసి ఆకులు, అట్లే కాస్త అల్లపు ముక్క, అంటే 1 ఇంచు వరకు మ్యాక్సిమం కాస్త అల్లపు ముక్క లేదా చింతగింజ ప్రమాణం అల్లపు ముక్కని కాస్త నలగొట్టేసేసి ఆ అల్లపు ముక్కని అందులో వేసేయాలన్నమాట. దీంతోపాటు మూడవ పదార్థంగా ఒక 5 నుంచి 10 వరకు మిరియాలను కాస్త నలగొట్టేసేసి అందులో వేసేయాలన్నమాట. కాబట్టి 250 ml నీళ్ళల్లో నేను చెప్పినటువంటి పద్ధతిలో తులసాకులు, అల్లము, మిరియాలు వేసేసి ఇంచుమించు 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేయాలి. ఆ విధంగా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడగట్టేసేసి అందులో కాస్త తేనె కానీ, అంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఒక చిటికెడు మరి ఉప్పు వాడదైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వీలైనంత వరకు ఉదయం పరిగడుపునే ఒక ప్రమాణంగా సేవించాలి. సమస్య మరి తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు, అంటే పరిగడుపును తీసుకోవడమే కాకుండా రాత్రి పూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని మరొకసారి సేవించాలి. సమస్య కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత, లక్షణాల తీవ్రత తగ్గిన తర్వాత మరి మిగతా రోజులన్నీ కొన్నాళ్ల పాటు కంటిన్యూగా ఉదయం పూట మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అట్లే ఈ యొక్క సైనసైటిస్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఏ పదార్థాల వల్ల ఈ అలర్జీ వస్తుందో ఆ పదార్థాలు దూరంగా ఉండాలి. అదేవిధంగా వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి, వేళకు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి అన్నిటి బయట కూడా ఎంత దూరంగా ఉంటే అంత ఈ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.